హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. ఏంటి కాంతమ్మ చాలా క్యాజువల్గా వచ్చేసింది, ఏం రెడీ అవ్వకుండా అనుకుంటున్నారా? సో నేను ఇవాళ యాక్చువల్లీ వర్క్ చేసుకుంటుంటే సడన్గా నాకు ఎందుకు గుర్తొచ్చింది బ్రేక్ టైంలో. ఈ రీసెంట్గా లక్షద్వీప్ ట్రిప్కి వెళ్ళాను, కానీ అసలు ఎక్కడ క్లియర్గా పోస్ట్ చేయలేదు నేను. లైక్ ఖర్చు ఎంత అయింది, అసలు ప్లాన్ ఏంటి, ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వై నాట్ అసలు క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనం ఒక వీడియో చేద్దాం దీని మీద అని చెప్పేసి నేనైతే ఇప్పుడు వచ్చేసాను అనమాట. సో నేనైతే డే 1, డే 2, డే 3 వ్లాగ్స్ అయితే పెట్టాను. సో అక్కడ ఏంటి అని అంటే లైక్ నార్మల్ రొటీన్ వ్లాగ్ అనమాట, ఇప్పుడు వెళ్ళాము, ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనము అసలు డీటెయిల్స్ కనుక్కుందాం. అసలు ట్రిప్కి కపుల్గా వెళ్తే ఎంత అవుతుంది, అసలు బడ్జెట్ ఏంటి, అండ్ ఫుడ్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, హోమ్ స్టే ఎలా డిసైడ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళినాక లైక్ ట్రావెలింగ్ ఎలా ప్రిఫర్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా ఒక 5 to 10 minutesలో మీకు క్లియర్గా చెప్పేస్తాను. యాజ్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఐ కెన్ టెల్ యూ. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనకి లక్షద్వీప్ ప్లేస్ అనేది ఎవరు వెళ్ళొచ్చు, కపుల్స్ వెళ్ళొచ్చా, ఫ్యామిలీ వెళ్ళొచ్చా, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చా? ఐ పర్సనలీ సే ఎవరన్నా వెళ్ళొచ్చు. లైక్ ఫ్యామిలీకి రికమెండ్ చేయొచ్చు, కపుల్కి రికమెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్కి రికమెండ్ చేయొచ్చు, అందరికీ రికమెండ్ చేయొచ్చు ఈ ప్లేస్ని, విచ్ ఈస్ వెరీ 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 ఫ్రెండ్లీ ప్లేస్ అనమాట. ఎవరన్నా వెళ్ళొచ్చు ఈ ప్లేస్కి. ఒకటే పాయింట్ ఏంటి అని అంటే వాటర్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ వాటర్ ప్లేస్. సో మీరు అక్కడికి వెళ్తే ఓన్లీ వాటర్తోనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. వాటర్ అండ్ నేచర్ అంతే. కోకోనట్ ట్రీస్, వాటర్ అంతే. ఇంతకు మించి మీరు అక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీకు ఇది ఓకే అని మైండ్లో ఫిక్స్ అయినప్పుడు యూ కెన్ గో టు దిస్ ప్లేస్. అండ్ సెకండ్ థింగ్, కపుల్స్ వెళ్ళొచ్చా అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పాను. కపుల్స్కి హైలీ రికమెండ్ అనమాట. కపుల్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. అంటే ఆ నేచర్ కానీ లేకపోతే మనకి అక్కడికి వెళ్ళగానే మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ వ్యూ అనేది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు నాకు కుదిరితే ఒకవేళ నేను ఇక్కడ పిక్చర్స్ అటాచ్ చేస్తాను. అసలు ఆ వ్యూ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్. కపుల్స్ అంటే మేము కపుల్గా వెళ్ళాం కాబట్టి ఐఎమ్ టెలింగ్ మై ఫీలింగ్ అనమాట నేను ఇక్కడ. సో కపుల్గా వెళ్తే చాలా గ్రేట్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కపుల్స్కి మాత్రం హైలీ రికమెండ్ అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ నుంచి మన లక్షద్వీప్కి అసలు ఎక్కడుంది, అది ఎలా వెళ్ళాలంటే విత్ ఇన్ ఇండియాలోనే ఉంది మనకి. ఇది ఒక యూనియన్ టెరిటరీ ప్లేస్ కదా. సో ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఓన్లీ ఫ్లైట్స్తోనే అవైలబుల్గా ఉంది. ట్రైన్స్ కానీ ఇలా ఏది అవైలబిలిటీ లేదు, ఫ్లైట్ ఒకటే అవైలబిలిటీగా ఉందన్నమాట. ఆ ఫ్లైట్ అనేది మనము ఐదర్ హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు, బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు, గోవా నుంచి కూడా వెళ్ళొచ్చు. ఐ మీన్ హైదరాబాద్ నుంచి అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ కాదు నేను చెప్పేది, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, గోవా నుంచి కానీ మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. డైరెక్ట్గా ఉండవు. అంటే లైక్ మనకి ఇప్పుడు మేబీ బెంగళూరు నుంచి డైరెక్ట్, హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ఫ్లైట్ లేదు. బెంగళూరు నుంచి మీరు డైరెక్ట్ అగట్టికి వెళ్ళొచ్చు, గోవా నుంచి డైరెక్ట్ అగట్టికి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే అగట్టికి లేదనమాట హైదరాబాద్ నుంచి. మేము పర్సనల్గా హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాము, గోవా నుంచి అగట్టికి వెళ్ళాము, మళ్ళీ అగట్టి నుంచి గోవా, గోవా టు హైదరాబాద్, ఇలా మేము సెలెక్ట్ చేసుకున్నాం. మధ్యలో మనకి కొచ్చి నుంచి కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ టు కొచ్చి, కొచ్చి టు అగట్టి, అగట్టి టు కొచ్చి, కొచ్చి టు హైదరాబాద్, అలా కూడా రావచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, అలా కూడా ట్రావెల్ చేయొచ్చు. సో మనకి ఎవరు వెళ్ళొచ్చు కవర్ చేసాము, అండ్ ఎలా వెళ్ళొచ్చు, ద వే యూ ట్రావెల్ అనేది కూడా చెప్పాను. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అనుకుంటే పర్ కపుల్ మాకు ఎంత అయింది అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో బేసిక్గా మనము ముందు డిసైడ్ చేసుకోవాలి ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. డిసైడ్ చేసుకున్న తర్వాత బడ్జెట్ అనేది మెయిన్గా మనకి ఇక్కడ ఫ్లైట్స్కి ఎక్కువ పడుతుంది, ప్యాకేజ్ కంటే కూడా ఫ్లైట్స్కి ఎక్కువ పడుతుంది. నేను యాజ్ ఏ కపుల్గా మా వ్యూ చెప్తాను నేను. సో దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మేము కపుల్ కాబట్టి మేము ఫ్రమ్ హైదరాబాద్ టు లక్షద్వీప్ ఎంటైర్ రౌండ్ ట్రిప్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మేము 1 month ముందు డిసైడ్ అయ్యామన్నమాట ట్రిప్కి వెళ్దాము అని చెప్పేసి. రీసెంట్గా ఫెబ్లో వెళ్ళాము మేము, 1 month ముందు డిసైడ్ అయ్యాము. జాన్ ఫస్ట్ వీక్, డిసెంబర్ ఎండింగ్లో అలా డిసైడ్ అయ్యాము లక్షద్వీప్ వెళ్దాము అని చెప్పేసి. సో అప్పటికప్పుడు మేము ఫ్లైట్ బుక్ చేసుకొని లైక్ 1 month ముందు ఫ్లైట్స్ అవన్నీ బుక్ చేసుకున్న తర్వాత మాకు అరౌండ్గా యాజ్ ఎ కపుల్గా మాకు ఫ్లైట్స్కి అరౌండ్ 40,000 to 45,000 అలాగా ఫ్లైట్స్కే అయ్యిందనమాట. అలోన్ ఫ్లైట్స్కి మాకు అంత అయ్యిందనమాట. సో లేదు మీకు ట్రిప్ ఎప్పటి నుంచో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకుంటే ముందు ఒక 3-4 months ముందు బుక్ చేసుకుంటే మేబీ మీకు ఒక 4,000 to 5,000 ఆర్ మేబీ 6,000 to 7,000 కూడా వేరే అవుతుంది. ఫ్లైట్స్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది ముందు బుక్ చేసుకొని పెట్టుకుంటే. సో కాస్ట్ డిఫరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకి, ఫ్లైట్స్లో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రిప్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ, ప్యాకేజ్ కాస్ట్ తక్కువ. సో మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఫుడ్, అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి, ఫుడ్ ఎలా ఉంది అని అంటే ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు.
బేసిక్గా చాలామంది ఎంజాయ్ చేశారు ఆ ఫుడ్ని, చెప్పగలుగుతాను అలాగా. కానీ నాకు బేసిక్గా ప్రతి దాంట్లో కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది, ప్రతి దాంట్లో లైక్ ఫిష్ ఆయిల్ ఫ్లేవర్ లాగా అనిపించింది. ఇట్ మే బి వెజ్ ఆర్ నాన్ వెజ్, అది నాకు సంబంధం లేదు. నేను తినేది వెజ్ కాబట్టి నాకైతే ఆ ఫ్లేవర్ కర్రీస్లో కానీ అదంతా నచ్చలేదు నాకు. మేబీ మేము తీసుకున్న స్టే బట్టి కూడా ఉండొచ్చు. ఐ విల్ టాక్ టు ద స్టే నెక్స్ట్ పాయింట్. సో నాకు ఫుడ్ అయితే కొంచెం ఓకే అనిపించింది, కానీ లాస్ట్ డే ఫుడ్ మాత్రం బాగుంది. మనకి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, మేము వెళ్ళిన ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మేము వెళ్ళిన ప్యాకేజ్ ఏంటి అని అంటే QC ట్రావెల్స్ నుంచి వెళ్ళామన్నమాట. సో QC ట్రావెల్స్ ఎందుకు పిక్ చేసుకున్నాను అని అంటే, నేను రీసెంట్గా వాయిస్ ఆఫ్ హాస్పిటల్ వ్లాగ్స్ చూసి అక్కడ నుంచి ఓకే వీళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీ అక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని ఓకే ఒకసారి ట్రై చేద్దాము, మనకి నచ్చితేనే ప్రొసీడ్ అవుదాము, లేకపోతే చాలామంది ఏజెంట్స్ ఉంటారు కదా ట్రావెల్ ఏజెంట్స్ అని చెప్పేసి అనుకున్నాను. కానీ QC ట్రావెల్స్తో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ఫ్రెండ్లీ అనిపించారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళతోనే ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మనకి మన రిక్వైర్మెంట్స్ బట్టి మనకు ఒక ఐటనరీ అయితే సెండ్ చేస్తారనమాట వాట్సాప్లో. సో మేమేం చెప్పామంటే, మేము కపుల్ ప్యాకేజ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 4 days అని చెప్పేసి మనకి ఏమేమి కావాలి ఏంటి, అసలు అక్కడికి వెళ్ళినాక స్టే ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి క్లియర్గా మన బడ్జెట్ ఏంటి అంతా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మనకు ప్యాకేజ్ ఇస్తారు. మేము కపుల్ అని చెప్పేసి ముందే వాళ్ళకి చెప్పాం కాబట్టి మాకు కపుల్ ప్యాకేజ్ పంపించారనమాట. సో కపుల్ ప్యాకేజ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వే యూ చూస్ ద ఏమంటారు దాన్ని, అక్కడికి వెళ్ళినాక స్టే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. Type 1, Type 2, Type 3, Type 4 ఇట్లా 4 type స్టేస్ ఉంటాయి అనమాట. మేము తీసుకున్న ప్యాకేజ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బయట వేరే ప్యాకేజ్లో వేరే స్టేస్ కూడా ఉంటాయి. అది కూడా మీరు గూగుల్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ డిఫరెంట్ పేజెస్ నుంచి తెచ్చుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ని. సో మేము వెళ్ళిన దాంట్లో 4 types ఉన్నాయి. Type 1, Type 2, Type 3, Type 4. Type 1 వచ్చేసి బేసిక్ హోమ్ స్టే అనమాట. దీంట్లో ఏంటి అని అంటే, మనకి బీచ్ ఎదురుగా కనిపిస్తుంటుంది కానీ బీచ్ మనకి టచ్ అవ్వదు. మన హౌస్కి బీచ్కి కొంచెం నడవాలన్నమాట. వీ కెన్ సీ ద బీచ్ బట్ వీ షుడ్ వాక్ అనమాట. సో Type 2 వచ్చేసి ఏంటంటే బీచ్ హోమ్ స్టే. ఇది ఏంటి అని అంటే బీచ్ టచ్ అవుతుంది మనకి. మన బీచ్ మన హోమ్ డోర్ ఓపెన్ చేయగానే, గేట్ ఓపెన్ చేయగానే బీచ్ కనిపిస్తుంది. జస్ట్ వాక్ చేసుకొని బీచ్లోకి వెళ్ళొచ్చు. అలా కనెక్టింగ్ ఉంటుంది అనమాట. Type 3 ఏంటి అని అంటే బీచ్లోనే కానీ నార్మల్ స్టే అనమాట. అంటే హోమ్ స్టే కాదు, నార్మల్ హోటల్ స్టే అనమాట. Type 4 ఏంటంటే ఇది వైట్ శాండ్ బీచ్లో ఉంటుంది. ఇది చాలా క్రేజీగా ఉంటుంది. ఇది కూడా అంతే హోటల్ టైప్ ఉంటుంది. సింగిల్ రూమే ఇస్తారు మనకి. సో మేము ఆ టైంకి 1 month ముందు అనుకున్నాము. అండ్ మా బడ్జెట్ కాన్స్టెంట్ బట్టి మేము Type 1కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అవుతాం అనమాట. Type 1 ప్యాకేజ్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి చెప్తాను. ఫస్ట్ ఆ Type 1 ఏంటి అని చెప్పేసి ఎలా ఉంది అని చెప్పేసి చెప్తాను, మీకు మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. Type 1 ఏంటి అని అంటే బేసిక్ హోమ్ స్టే అని చెప్పాను కదా. సో ఇందులో మనకి 2 BHK ఇల్లు అయితే ఇచ్చేస్తారనమాట. పెద్ద ఇల్లు, మనకు అంతగా మనం ఏం యూజ్ చేసుకోము. కాకపోతే మాకు ఎక్కువ బెనిఫిట్ అయింది దీనివల్ల. ఎందుకు అని అంటే Type 1లో ఆ ఇంట్లో బేసిక్ హోమ్ స్టేలో కిచెన్ ఉంటుంది, హాల్, 2 BHK, 2 bathrooms అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మాకు ఎలాగా బెనిఫిట్ అయింది అని అంటే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, మాకంత ఫుడ్ నచ్చలేదు ప్రీవియస్గా. సో అందరికీ అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వలేరు ఫుడ్ దగ్గర, కొంచెం నచ్చకపోవడం అది ఉంటుంది. సో మేమేం చేసామనంటే, నాకు సూర్యకి ఇద్దరికి ఫస్ట్ డే అయితే వీఆర్ డెడ్. మాకు అసలు అంతా తిరిగి వచ్చి అలసిపోయిన తర్వాత ఫ్లైట్ దిగంగానే లంచ్ టైం అయింది బేసిక్గా. సో వాళ్ళు లంచ్ తెచ్చిచ్చారు. మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం లంచ్ తిందాము అని చెప్పేసి. వాళ్ళు లంచ్ తెచ్చిచ్చారు. ఆ లంచ్ ఓపెన్ చేసి తినేసరికి టేస్ట్ మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా చాలా బాగుంటుంది అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. లైక్ కేరళ స్టైల్ కోకోనట్ ఆయిల్ ఈ ఫ్లేవర్ స్టైల్ వచ్చింది మాకు. అస్సలు నాకు సూర్యకి అస్సలు ఎక్కలేదు. సో వాట్ వీ డిడ్ ఈస్ లైక్, మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి రూమ్ నుంచి బయటకు వచ్చి వాక్ చేసుకుంటూ అలా రోడ్డు మీద తిరుగుతుంటే ఒక స్టోర్ కనిపించింది అనమాట. అంటే మేము ఆన్ ద వేలో ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వచ్చేటప్పుడే మేము చూసుకుంటూ ఉన్నాం షాప్స్ అవన్నీ. సో మాకు అక్కడ ఒక స్టోర్ ఉందని చెప్పేసి గుర్తుంది. మేము మ్యాప్స్ పెట్టుకొని అలా వెళ్ళి ఆ స్టోర్ దగ్గరికి వెళ్తే అక్కడ సూపర్ మార్కెట్, బేసిక్గా ఆ సూపర్ మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మేము తీసుకుని హోమ్ స్టే అవ్వడం వల్ల కిచెన్ ఉంటుంది కాబట్టి మేము మాకు కావాల్సినవి తెచ్చుకొని సామాన్లు, కాఫీ పౌడర్, చిన్న అన్ని స్మాల్ క్వాంటిటీస్లో తెచ్చుకొని మాకు కావాల్సిన మేము మ్యాగీ కూడా కుక్ చేసుకొని తిన్నామన్నమాట. ఆ ఒక్క పర్ మీల్ ఆ లంచ్ ఒకటి, ఆ రోజు లంచ్ ఒకటి అలా తిన్నాం అనమాట. సో వీఆర్ గుడ్, వీఆర్ సాటిస్ఫైడ్. అంటే ఆకలి తీరింది, ఆ పూటకు ఆకలి తీరింది బేసిక్గా చెప్పాలంటే. మళ్ళీ డిన్నర్కి వాళ్ళు ముందు వచ్చి లంచ్ రివ్యూ తీసుకున్నప్పుడు మేము చెప్పామన్నమాట, లంచ్ మాకు నచ్చలేదు, కొంచెం మోడిఫికేషన్స్ కావాలి, ఇది వేయకండి, కొంచెం ఫ్రై చేశారు కదా ఫ్రై లాగా చేసి ఇవ్వండి, సో దట్ మాకు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి మోడిఫికేషన్స్ చెప్తే వాళ్ళు మోడిఫై చేసి తీసుకొచ్చి ఇచ్చారు. అది ఓకే. అప్పటి నుంచి నెక్స్ట్ మీల్ నుంచి కొంచెం పర్లేదు, అంటే మరీ సూపర్ అని చెప్పను, కొంచెం పర్లేదు, బాగానే ఉంది.
ఆ ఒక్క పూటకి మాత్రం మేము ఇలా అడ్జస్ట్ అవ్వగలిగాం. ఎందుకు, హోమ్ స్టే కాబట్టి సరుకులు తెచ్చుకొని అవన్నీ కిచెన్ ఉంది కాబట్టి అవన్నీ చేసుకొని తినగలిగాము. సో ఇదంతా అయింది కాబట్టి మాకు బెనిఫిట్ అయింది అది. సో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లైక్ ఫుడ్ అనేది ఇంపార్టెన్స్ చాలా మంది ఇస్తారు ఫుడ్కి. ఫుడ్ లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు కొంతమంది. సో అలా ఉన్న వాళ్ళకి హోమ్ స్టే ఇస్ బెస్ట్ అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. లేదా మీరు బయటికి వెళ్ళి చిప్స్ ఇవి కొనుక్కొని తిన్నా కానీ ఆ పూట గడిచిపోయినా పర్లేదు మాకు అని అనుకుంటే మీరు అలా కూడా వెళ్ళిపోవచ్చు. సో అది కూడా ఫైన్. అండ్ ఫుడ్కి వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు కాస్ట్, ప్యాకేజ్ మాకు ఎంత పడింది. ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మేము బేసిక్ హోమ్ స్టే తీసుకున్నాం టైప్ 1ది. సో అండ్ ఆల్సో మా 4 days ఐటనరీలో మేము లాస్ట్ డే రోజు మాత్రం వైట్ శాండ్ బీచ్కి అప్గ్రేడ్ చేసుకున్నాం అనమాట మా ప్యాకేజ్ని. ఫస్ట్ 3 days మాత్రం బేసిక్ హోమ్ స్టే అండ్ 4th day వచ్చేసి వైట్ శాండ్ బీచ్కి మేము అప్గ్రేడ్ చేసుకున్నాం ప్యాకేజ్ని. సో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మాకు దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఒక 8,000 ఎక్స్ట్రా చేశారు అనమాట. ఆ పర్ 1 dayకి 8,000 ఎక్స్ట్రా చేశారు, విచ్ ఈస్ ఓకే. మేము నార్మల్గా ఆ ప్యాకేజ్ నుంచి తీసుకొని డివిజన్ చేసుకుని డే బై డే చేసుకున్నా కానీ 8,000 అవుతుంది, ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాము. సో మొత్తం మాకు ఎంటైర్గా 32,000 పడింది అనమాట కాస్ట్. ఈ ప్యాకేజ్ కాస్ట్ ఈ ఎంటైర్ 4 daysకి 32,000 పడింది అనమాట. ఈ 32,000లో మనకి స్టే ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఈ 2 అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి మన స్పెషల్ డే రోజు వాళ్ళు మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ లేకపోతే బర్త్డే అయితే బర్త్డే పార్టీ కానీ అవన్నీ జస్ట్ ఒక బీచ్ దగ్గర ఒక చిన్న బ్యూటిఫుల్ డెకరేషన్ చేసి అది మనకి కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. సో విచ్ ఈస్ ఇన్ ద ప్యాకేజ్ ఇట్సెల్ఫ్, విచ్ ఈస్ డీసెంట్ ఎనఫ్. సో మా ప్యాకేజ్ వచ్చేసి 32,000 పడింది. అండ్ కమింగ్ టు ఫ్లైట్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను 40 to 45 వరకు ఫ్లైట్స్ పడింది. సో అక్కడికి వెళ్ళాక చిల్లర ఖర్చులు ఉంటాయి నార్మల్గా, లైక్ అక్కడ మేము జస్ట్ కోకోనట్ వాటర్ తాగాము అండ్ ఫస్ట్ డే రోజు ఈ స్నాక్స్ కొనుక్కున్నాము. సో ఈ 2 ఖర్చు అయిందనమాట మాకు, అంతే. దానికి మించి ఎక్స్ట్రా ఏం అవ్వలేదు. ఓవరాల్గా మాకు ఈ ట్రిప్ మొత్తం కలిపి అరౌండ్ 79 to 80K అయిందనమాట ఈ ట్రిప్ మొత్తం కపుల్కి. మా బడ్జెట్లో మాకు అది ఓకే అనిపించింది, ఎందుకంటే మేము హోమ్ స్టే తీసుకున్నాం కాబట్టి. హోమ్ స్టే బేసిక్ ప్యాకేజ్ 28,000, కానీ మేము అప్గ్రేడ్ 27 సంథింగ్ ఎంత ఉంది అప్గ్రేడ్ చేసుకున్నాం కాబట్టి 32,000కి వచ్చింది మాకు, 37,000కి వచ్చింది. సో ఎక్స్ట్రా 8K పడింది అనమాట మాకు, విచ్ ఈస్ డీసెంట్ ఎనఫ్. మేము చాలా మోడిఫికేషన్ చేసాం అనమాట మాకు ఇచ్చిన ప్యాకేజ్లో, అందుకని అటు ఇటు అవుతూ ఉంది. కానీ నేనైతే మీకు చెప్పగలను, బేసిక్ మాకు ఇచ్చిన కపుల్ ప్యాకేజ్ అయితే 28,000 బేసిక్ మాకు ఇచ్చిన కపుల్ ప్యాకేజ్. ఓకే, సో మనమైతే ప్యాకేజ్ గురించి మాట్లాడేసుకున్నాము, ఎంత అయింది ఏంటి మాట్లాడేసుకున్నాము. కపుల్గా మా ఇద్దరికి కలిపి 79 to 80,000 వేసుకోండి రౌండ్ ఫిగర్. ఇంకా 80,000 మా కపుల్కి అయింది, అంటే పర్ హెడ్ 40,000 అయింది. సో సింగిల్గా ఇండివిజువల్గా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనుకుంటే మీరు అలా కౌంట్ చేసుకోండి. లేదు మీరు ఐ మీన్ ఇది నేను చెప్పింది మీకు డీసెంట్ అనమాట. ఫస్ట్ది బేసిక్ స్టేజ్ చెప్తున్నా, ఇంతకంటే తక్కువలో అవ్వదు అనేది నా సెన్స్ అనమాట. మీరు ఎట్లా చూసుకున్నా కానీ పర్ హెడ్ 40 అవుతుంది. మీరు ఫ్లైట్ మాత్రం ముందు బుక్ చేసుకుంటే మీకు ఈజీగా 10,000 దాకా తగ్గిపోతుంది. సో మీరు అలా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ అయిపోయింది, నేను కొంచెం రాసుకున్నాను గైస్, ఎందుకంటే చెప్తున్నాను కదా అప్పటికప్పుడు పెన్ పేపర్ ఉంటే రాసేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ లక్షద్వీప్కి వెళ్ళడానికి మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరన్నా వెళ్ళొచ్చా లేకపోతే ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే, మేము కనుక్కున్న దాన్ని బట్టి మాకు చెప్పింది ఏంటంటే లక్షద్వీప్కి వెళ్ళాలి అని అనుకుంటే మనకి పీవీసీ అనేది ఒకటి ఉంటుంది, అదొకటి. అండ్ పర్మిట్ ఒకటి కావాలి, ట్రావెల్ పర్మిట్, ఈ 2 కావాలన్నమాట. మనకి ట్రావెల్ పర్మిట్ అనేది వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దాని గురించి మనకి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనల్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అడుగుతారు, వాళ్ళకి అవి ప్రొవైడ్ చేస్తే ట్రావెల్ పర్మిట్ మనం వెళ్ళే ముందు రోజు వాళ్ళు మనకి పంపిస్తారు. సో దీని గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ మెయిన్ ఏంటి అంటే పీవీసీ అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనం క్యారీ చేయాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు మనకి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇనిషియల్గా చెప్పారు. సరే ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి మనం దీని ప్రాసెస్ ఏంటి అని అంటే, మనం మీ సేవకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి మాకు పీవీసీ కావాలి ఎందుకు అని అడిగితే మా ఏజెన్సీ వాళ్ళేమో జాబ్ పర్పస్ అని చెప్పండి అని అంటే మేము జాబ్ పర్పస్ అని చెప్పాము. మా ఇద్దరికి ఓకే అని చెప్పేసి అప్లికేషన్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మా ఇద్దరు అప్లికేషన్స్ మేమే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీ ఇంటి దగ్గర నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫామ్ సబ్మిట్ చేసి పోలీస్కి చెప్పాలి, ఇట్లా మేము పీవీసీ అప్లై చేసాము మీ సేవలో మాకు కావాలి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఎందుకంటే మేము జాబ్ పర్పస్ అని చెప్పాము. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ తర్వాత, బేసిక్గా 1 వీక్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలంటే ఆ అప్లికేషన్ ఫామ్లోనే 1 వీక్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పలానా డే రండి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ మనకి చెప్తారు. సో మనము ఆ పర్టికులర్ డే రోజు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రెడీ అయిపోయింది, యూ కెన్ కలెక్ట్ ఫ్రమ్ మీ సేవ అని చెప్పేసి జస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం వెళ్తాం అంతే. సెకండ్ టైం వెళ్తామా వెళ్ళదని మీ మ్యాండేటరీ కాదు, అది మీ ఇష్టం అనమాట. సో వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మళ్ళీ మీ సేవకు వచ్చి మీ సేవల దగ్గర మేము పిక్ చేసుకున్నాం అనమాట. పీవీసీ పిక్ చేసుకొని భద్రంగా పెట్టుకున్నాం. పీవీసీ ఒకటి, మనకి ట్రావెల్ పర్మిట్ అనేది వాట్సాప్లో వాళ్ళు సెండ్ చేస్తారు, మన ఏజెన్సీ వాళ్ళే సెండ్ చేస్తారు ముందు రోజు.
సో ఇవన్నీ మీరు ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేమైంది అని అంటే బేసిక్గా పీవీసీ అసలు అడగలేదు, ఎవరు అడగలేదు. ఓన్లీ ట్రావెల్ పర్మిట్ చెక్ చేశారు, స్టాంప్ వేశారు, పంపించేశారు అంతే. వెళ్ళేటప్పుడు అడగలేదు, వచ్చేటప్పుడు అడగలేదు. జస్ట్ సేఫ్టీ పర్పస్. మీ మొక్కలు చూడగానే మీరు దొంగల్లా ఉన్నారనుకోండి అడుగుతారు అంతే. నేను అనుకున్నాను అట్లా, కానీ ఎవరిని అడగలేదు, ఎవరిని చెక్ చేయలేదు. సేఫ్టీ కోసం అని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ గైస్. మీరు అవసరం లేదు అంది కదా అని చెప్పేసి వదిలేకండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. పీవీసీ మాత్రం పక్కా తీసుకొని క్యారీ చేసుకొని వెళ్ళండి ఒకవేళ ఈ ప్లేస్కి విజిట్ అవుతే. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇంతకుమించి రిక్వైర్మెంట్ ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉండాలి, ఎనఫ్ మనీ ఉండాలి, ఈ పీవీసీ ఉండాలి, ట్రావెల్ పర్మిట్ ఉండాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. పాస్పోర్ట్లు, వీసాలు ఏం అవసరం లేదు దీనికి. బేసిక్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ క్యారీ చేయండి చాలు. ఇంకా ఇంతకుమించి మనకి ఏం అవసరం లేదనమాట. అండ్ కమింగ్ టు పాజిటివ్స్, నాకు నెగిటివ్స్ ఏం కనిపించలేదు. బేసిక్గా చాలా ఆలోచించాను కానీ నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు, ఫుడ్ తప్ప. పాజిటివ్స్ ఏంటి అని అంటే వాటర్, క్రిస్టల్ క్లియర్ వాటర్ అనమాట. మనకి ఇట్లా బోట్లో వెళ్తుంటే కింద కోరల్స్ కనిపిస్తుంటాయి, లిటరల్లీ కోరల్స్ కనిపిస్తుంటాయి. సీ స్టార్టింగ్లో డెప్త్ ఉంటుంది, మధ్యలోకి వెళ్ళేసరికి డెప్త్ ఉండదు. లిటరల్లీ 2 feet 1 feet మనం అక్కడ బోట్ దిగి నిలబడచ్చు. మిడిల్ ఆఫ్ ద సీలో మనం బోర్డు దిగి నిలబడచ్చు. అంటే వాళ్ళు ఏం నిలబడమని చెప్పలేదు మనకి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ అనమాట. నేను మీకు ఇమాజినేషన్ ఇస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అంత క్లియర్గా ఉంటుంది, అంత ఇట్స్ అ మ్యాజికల్ వాటర్ గైస్. అసలు మ్యాజికల్ వాటర్ అది లిటరల్లీ. ఇటు తిరిగితే ఏమో ఫుల్ డెప్త్ ఉంటుంది, వాటర్ కింద డెప్త్ ఏం కనిపించదు. ఇటు తిరిగితేనేమో కోరల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి, అసలు డెప్త్ ఉండదు. అక్కడేమో బోట్లో వెళ్తుంటే మనకి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇది టైప్, ఇక్కడ ఈ కోరల్స్ ఉంటాయి, ఇక్కడ ఈ కోరల్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పేసి ఏరియాస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇట్స్ ఎ మ్యాజికల్ వాటర్. ఏమంటారంటే పక్కా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది లైఫ్లో. ఒక్కసారన్నా విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తే అర్థం కాదు గాయస్, ఓన్లీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది దాని గురించి. ఎంత చెప్పినా తక్కువే. స్కూబా డైవింగ్ నేను ఫస్ట్ టైం చేశాను, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. స్కూబా డైవింగ్ ఇంత బాగుంటుందని చెప్పేసి అనుకోలేదు. దిగే ముందు ఫుల్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయాను అనమాట. నాకు అవసరమా అసలు, ఇలాంటివి ఎందుకు తీసుకుంటాను నా లైఫ్లో, అసలు ఆ స్కూబా డైవింగ్ అవసరమా, మనకి వాటర్లో దిగడం అవసరమా, నాకు ఫిషెస్ ఇవన్నీ కొంచెం భయం అనమాట. ఆ భయం ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలా, ఇప్పుడు మనకి చేయకపోతే ఏమైంది, ఇప్పుడు ఎవడేమన్నాడు చేయకపోతే, ఈ థాట్స్ అన్నీ రన్ అయినాయి. ఒక్కసారి వాటర్ ఇలా డిప్ చేసి కళ్ళు లోపలికి ఇట్లా పెడతాం కదా, హెడ్ లోపలికి ఇలా పెట్టి కింద చూడంగానే కోరల్ చూడంగానే నాకు 1 second హార్ట్ అటాక్ వచ్చేసింది. అసలు నాకు అవన్నీ కొంచెం ఓసిడీ గైస్. అంటే ఎలా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో నాని ఉంటాయి కదా అవన్నీ, అవి బై మిస్టేక్ నా బాడీకి టచ్ అయినా కానీ నాకు ఇట్లా అయిపోతాయి అనమాట. సో మనకు అవసరమా అంత భయంతో బెండ్ చేసినప్పుడు తలకాయ అయితే ఆల్మోస్ట్ డైడ్. కానీ పర్లేదు, యూ కెన్ డూ ఇట్ అంటే నేను సూర్యతో వెళ్ళా కదా, సూర్య ముందు పరుగు పోకూడదు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎట్ ద టైమ్. ఆ మూమెంట్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్. తనకి వాటర్ అంటే చాలా భయము, కానీ చాలా బ్రేవ్గా వెళ్ళాడు. వీ డిడ్ ఇట్ గైస్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ట్రిప్. సో నేను ఈ మెయిన్ డీటెయిల్స్ అనమాట. ఇవి మీకు చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి వీడియో తీసి పెట్టేద్దాము అని చెప్పేసి, కానీ అసలు అవ్వట్లేదు ఈ వర్క్ వల్ల. కానీ నాకు సడన్గా బ్రేక్ దొరికింది. సడన్గా నా యూట్యూబ్ చూస్తుంటే అసలు నేను వీడియోనే పోస్ట్ చేయలేదు కదా, చేసేద్దాము అని చెప్పేసి అనుకొని మీకోసం అయితే ఈ వీడియో చేస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అసలు లక్షద్వీప్ ట్రిప్ గురించి కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి గైస్. అది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు. కమెంట్ చేయండి, సారీ పింగ్ అంటే వాట్ ఎవర్ కమెంట్ చేయండి మీరు, నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. సో యా, ఎంటైర్ ట్రిప్ details are covered in this video. I hope you like this video. Please do like, share and subscribe to my YouTube channel Crazy Kantama. Bye guys.